నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఎన్నో ప్రిడిక్షన్స్ చెప్పిన అమరావు కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కశ్యప్ గారు. నమస్తే సార్, ఈరోజు చూస్తే పొలిటికల్గా చాలా విషయాలు మీరు చెప్పారు, ముందుగానే ప్రిడిక్షన్స్ చేశారు, అవి అలాగే జరిగాయి కూడా. ఇప్పుడు వస్తున్న రీసెంట్ మనకి వినపడుతుంది ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. వైసీపీ గవర్నమెంట్ చాలా గట్టిగా చెప్తుంది అనమాట, మేమే వస్తాం నెక్స్ట్ గవర్నమెంట్ అనేది. జగన్ గారు చాలా ప్రెస్ మీట్స్లో చెప్తున్నారు జమిలీ వస్తుంది అని. అసలు జమిలీ ఎలక్షన్స్ వస్తాయా? వస్తే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుందా? దీన్ని మీరు జ్యోతిష్యం పరంగా ఎలా చూస్తారు? మనం ఇదివరకు ఇంతకు ముందు కూడా ఒకసారి జమిలీ ఎలక్షన్ గురించి చర్చించుకున్నాము. అవును. అప్పుడు ఆ జమిలీ ఎలక్షన్ బిల్లు క్యాబినెట్ అప్రూవల్ అయిన రోజే, ఆ రోజు చంద్రగ్రహణం రోజే ఆ క్యాబినెట్లో ఆ ప్రపోజల్ అప్రూవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 15 రోజులకి సూర్యగ్రహణం కూడా వచ్చింది. ఏదైనా ఒక రాజపత్రం గెజెట్ ఆర్డర్ అనేది మంచి రోజుల్లో వస్తేనే దాని వెలుగు చూస్తుంది, కానీ గ్రహణ సమయాల్లో వస్తే దానికి అంత ఫలితం రాదు అని సంగతి చెప్పుకున్నాం. ఆ రకంగా ఈ డ్యూయల్ ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ బిల్లు పాస్ అవ్వాలంటే ముందు పార్లమెంట్లోనే 2/3 మెజారిటీ రావాలి. తర్వాత దేశంలో ఉన్న ఇంచుమించు 15-16 రాష్ట్రాలన్నా దాన్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఆ బిల్లు పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక జ్యోతిషపరంగా చూస్తే మనం ముందు చెప్పినట్టుగా ఏదైతే ఆ క్యాబినెట్ అప్రూవల్ రోజు చంద్రగ్రహణం, ఆ తర్వాత సూర్యగ్రహణం రావటం వల్ల దానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా వీరు చెప్పినట్టుగా 2027 వచ్చేసరికి గ్రహగతులు నాయకుల జాతకాలు పరిశీలిస్తే మోడీ గారికి అప్పుడు కుజదశ కంప్లీట్ అయ్యి రాహుదశ మొదలవుతుంది. మన దేశానికి కూడా ప్రస్తుతం కుజదశ నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కూడా కుజదశ ఆఖరిలోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు 27 వరకు ఆ రోజున్న గ్రహగతులను బట్టి చూస్తే ఒక యాస్ట్రాలజికల్ అనాలిసిస్ ప్రకారం మోడీ గారికి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉన్నది. ఆయనకి అందుకు 11 సంవత్సరాలు 13 సంవత్సరాలు గుజరాత్ చీఫ్ మినిస్టర్ చేశారు. 10 సంవత్సరాలు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అయింది. ఆయనకి ఏ లెక్క ప్రకారం చూసినా ఇంకొక 2 సంవత్సరాల వరకు మాత్రమే అధికార యోగం ఉంది. దాని తర్వాత ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవటం కానీ తప్పించడం కానీ జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఇంచుమించు మనకి 26 ఎండింగ్కే వస్తుంది అన్నమాట. వీరు అన్నట్టుగా 27 అప్పుడు నాటికి కానీ 3 ఏళ్ళు మన లాస్ట్ ఎలక్షన్ నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ కావు. అప్పటికి వారు ఎలక్షన్కి వెళ్ళాలని ప్రయత్నించేసరికి మోడీ గారు ప్రభుత్వం ఉంటుందా అనేది ఒక ప్రశ్న. మోడీ గారు తప్పుకుని అక్కడ వేరే వాళ్ళు వస్తారా అనే ప్రశ్న. ఈ తర్వాత అప్పుడుండే ప్రతిపక్ష నాయకులకు కూడా అప్పటికి అంత యోగం వచ్చే అవకాశం లేదు. అంటే అసలు ఎలక్షన్స్ టైం ఇంకా 5 years ఉంది కదా సార్, మీరు 3 yearsకే మోడీ గారు చేంజ్ అవుతారు. మోడీ గారు వ్యక్తిగత జాతకం ప్రకారం ఆయనకి 75 సంవత్సరాలు 24 సంవత్సరాలు విపరీత రాజయోగం ఉండడంతో ఆయనకి ఆ టైం పూర్తి అయిపోయి వస్తుంది అనమాట. అందుకే ఆయన ఏ ఎలక్షన్లోనూ పోటీ చేయకుండా, ఎమ్మెల్యేలుగా ఎక్కడ పోటీ చేయలేదు, డైరెక్ట్గా గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అక్కడ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నారు. 2001లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినట్టున్నారు. 14లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే అదో 13 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. ఈ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. 14 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆయన జాతకం ప్రకారం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే ఆయనకి రాజయోగం ఉన్నది. అది 26 మొదట్లో కానీ 26 చివరికి కానీ అది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మారే గ్రహతుల ప్రకారం ఆయన ఎట్లా ఉంటారనేది, ఆయన అధికారంలో ఉంటుంది అనేది చెప్పలేం. ఆ విధంగా చూసినప్పుడు వీరు అనే జమిలీ ఎలక్షన్ 27లో అంటున్నారు. 27లో కూడా దేశాన్ని పరిస్థితి, దేశంలో కుజదశ నడుస్తుంది అన్నమాట. ఆ కుజదశ దేశానికి అంత మంచిది కాదు. ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ టర్మాయిల్స్, ప్రమాదాలు, ఈ అంతర్యుద్ధాలు, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అటువంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. కొంచెం అల్లకల్లోలంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉండదు. సో 27 నాటి దేశకాలమాన గ్రహగతుల ప్రకారం జమిలీ ఎలక్షన్లకు వచ్చే అవకాశం చాలా తక్కువ. దాన్ని బేరీజ్ వేసుకుని చూస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జమిలీ ఎలక్షన్ జరుగుతాయని చెప్పడానికి అంత ఆస్కారం లేదు. ఇంకొక విషయం చూసుకుంటే 24 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఒక నాకు కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన జగన్ గారి జాతక వివరాల ప్రకారం ఆయనకి కేతు దశ స్టార్ట్ అయింది. ఆ కేతు దశ ఆయనకి మంచిది కాదు. అది 6 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా 6 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. కనుక మధ్యలో కూడా ఆయనకి తిరిగి మళ్ళీ వచ్చే యోగం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత ప్రబలంగా కనిపించడం లేదు. సో జమిలీ ఎలక్షన్ జరిగే అవకాశాలు, మళ్ళీ తిరిగి వీరి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు 29కి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అని. 29 వచ్చే 5 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చెప్పలేం. 27లో జమిలీ ఎలక్షన్లు జరిగి అప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు వచ్చేదానికి మాత్రం ఆస్కారం లేదు. ఓకే సార్. అలాగే తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా మనం మాట్లాడదాం సార్. తెలంగాణ గవర్నమెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారిని తప్పించి అంటే వచ్చే 6 నెలల్లో సీఎం సీట్ మారే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్లో వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, ఇంకొక 6 నెలల్లో కొత్త సీఎం వస్తాడు అని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడుతుంది, అందులో ఉన్న పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే రేవంత్ రెడ్డి గారి జ్యోతిష్యం ప్రకారం చేంజ్ అయ్యే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారి జాతకం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనదేమో కుంభలగ్నం, చిత్తా నక్షత్రం 2వ పాదం. అది 2 అయితే తులలో కన్యలోకి రాశిలోకి వస్తుంది, 3 అయితే తులలోకి వస్తుంది. కానీ తుల ప్రకారమే ఉన్నది. దాని ప్రకారం ఆయన లగ్నం అయితే రాజయోగ లగ్నం కాదు, రాశ్యాత్తు యోగం ఉన్నది. ఆయన శని దశ చివరిలో ఉండగా ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. రేపు 26 తర్వాత ఆయనకి శని దశ 26లో 25 మధ్యలో శని దశ ఆయనకి అంతం అయిపోతుంది. ఆ తర్వాత గురుదశ వస్తుంది. గురుదశ ఆయనకి అంత అనుకూలమైనది కాదు. ఇంకొక విషయం ఏంటంటే గోచారం ప్రకారం నెక్స్ట్ మార్చిలో శని రాశి మారుతున్నాడు. శని కుంభం నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు. అటువంటప్పుడు రాజకీయాల్లో మార్పులు, ప్రభుత్వ పాలనలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాయకుల్ని నాయకత్వాన్ని, రాజ్యాధికారాన్ని మారుస్తాడు శని అప్పుడు. ఆ ప్రక్రియలో ఏమన్నా జరిగే అవకాశం, ఆయన మారే అవకాశం కూడా ఉండొచ్చు. ఇదివరకే మనం ఇదివరకు చెప్పుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేది ద్రౌపది దాంపత్యం, అందరూ పంచుకోక తప్పదు అనే ఉన్నది. ఆ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కూడా వారు చీఫ్ మినిస్టర్ని తరచుగా మార్చే అవకాశం ఉంది. కనుక ఆ పొలిటికల్గా చూసుకుంటే ఆ యాంగిల్, ఈ జ్యోతిషపరంగా చూసుకుంటే ఈ యాంగిల్లో ఉంది. కనుక మార్చి తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉన్నది. కానీ దాన్ని ఖచ్చితంగా ఇప్పుడే అలాగే కశ్యప్ గారు, మన దగ్గర అంటే జాతకాలు, జ్యోతిష్యము, రాసులు అలా రకరకాలుగా ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్ అంటే మీరు అన్ని రకాల దేశాలని గురించి కూడా చెప్పగలుగుతారు కాబట్టి వెస్ట్రన్లో ఇటువంటి జాతకాలని ఏ రకంగా చూస్తారు? అంటే మనకంటే జ్యోతిష్యాలు, గ్రహాలు రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ఏ బేసిస్ ప్రకారం జ్యోతిష్యాన్ని చూస్తారు? అందరూ గ్రహగతుల ప్రకారం చూస్తారు. మన భారతదేశంలోనేమో లగ్నము, రాశి, నక్షత్రం. వెస్ట్రన్ కంట్రీస్ చలి దేశాలు కనుక పురాతన కాలంలో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ లేని కాలంలో వారు పగలే బయటకు రావటం, సూర్యుడిని చూసే సూర్యుడి పొజిషన్ బట్టి ఈ సూర్యుడు ఈ సమయం నుంచి ఈ సమయంలో ఉంటే ఈ రాశిలో ఉన్నాడు అని రాశి ప్రకారం వాళ్ళ సన్సైన్ ప్రకారం వాళ్ళ జ్యోతిష గణన నేర్చుకున్నారు. తర్వాత 2 రోజుల వరకు కూడా అక్కడ కనిపించడు కదా సార్ సూర్యుడు. కొన్ని ప్రదేశాల్లో జరగదు. అందుకే ఫిక్స్డ్. వాళ్ళదేమో ట్రాపికల్ ఆస్ట్రాలజీ అంటారు, సూర్యుడిని బేస్ చేసుకున్నదండి. మన ఇండియాలో సైడీరియల్ ఆస్ట్రాలజీ అంటారు. ట్రాపికల్ సైడీరియల్ అంటే మొత్తం నక్షత్ర గ్రహం భచక్రం అన్నట్టు, జోడియాక్ అని. మన భూమిపైన ఉండే జోడియాక్ అనేది రౌండ్ ఉండి పాలపొంత అంటారు, అది మూవ్ అవుతూ ఉంటుంది. సైడీరియల్ ప్రకారం అది మూవ్ అవుతుంటుంది. ప్రతి 72 సంవత్సరాలకి 1 డిగ్రీ మూవ్ అవుతుంటుంది. వేరే ట్రాపికల్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు సూర్యుడిని చూశారు కనుక ట్రాపికల్ ఆస్ట్రాలజీ ఫాలో అవుతా దాని ప్రకారం జోడియాక్ మూవింగ్ కాదు, ఫిక్స్డ్ జోడియాక్ వాళ్ళు భావిస్తారు అనమాట. ఆ ఫిక్స్డ్ జోడియాక్ ఉన్నప్పుడు ఈ టైం నుంచి ఈ టైం సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాశి, అలాగే ఏరీస్, ఈ రకమైన రాశులు ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుని వాళ్ళు చూశారు. సో అరబిక్ కంట్రీస్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఎడారి దేశం కనుక వారు పగల ఎండలో బయటకు రారు కనుక నైట్లో చంద్రుడిని చూసుకుని చంద్రుని ఆధారంగా జోడియాక్ వారు పెట్టుకున్నారు. మన భారతదేశంలో సమశీతోష్ణ దేశం, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్నీ ఉంటాయి. సో మనం సూర్యుడిని చూస్తున్నాము, చంద్రుడిని చూస్తాము.
ఇంకా ప్రత్యేకించి నక్షత్రాలు కూడా బాగా పరిశీలించాం కనుక ఈ మూడింటి బేస్ చేసుకున్నాం. ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రేలియాలు కూడా ఏం చేస్తున్నారంటే సన్ సైన్, మూన్ సైన్ అండ్ లగ్నం అని ఏదైతే అంటామో దాన్ని వాళ్ళు ద రైజింగ్ అంటారు, ఎసెండెంట్, అది చూస్తున్నారు. రీసెంట్గా నక్షత్ర జాతకంలో కూడా వచ్చారనమాట. దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఫాలో అయ్యే చూసుకుంటున్నారు. మనం ఇంతకుముందు చేసిన ప్రోగ్రాంలో ట్రంప్ గారు నెగ్గుతారా, హ్యారిస్ నెగ్గుతారా అన్నప్పుడు ఆ ప్రకారం ట్రంప్ గారికి అవకాశం ఉందని మనం చెప్పాము. అది అందరికీ తెలిసిందే. ఈ రకంగా వెస్టర్న్లో ఈ 4 రకాలు సన్ సైన్, మూన్ సైన్, అసెండెంట్ అండ్ స్టార్ చూసుకుంటారు. ఈ అరబిక్ కంట్రీస్లో మూన్ సైన్ మీద బేస్ అవుతారు. మనం మూడింటిని తీసుకుని దాని ప్రకారం జ్యోతిషం చెప్తుంటాం. ఓకే సార్, ఈ మధ్య అంటే మీకు అది కూడా ఐడియా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను నేను. ఈ కార్డ్స్ తోటి చాలా మంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? టారెట్ రీడింగ్ అంటారు. ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్గా చాలా రకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ప్రిడిక్షన్, ఫోర్కాస్టింగ్, క్లెయిర్ వాయన్స్, ఈ గ్లోబ్ పెట్టుకుని ఆఫ్రికన్ కంట్రీస్లో గ్లోబ్ చూసి చెప్తుంటారు. అట్లా రకరకాల పద్ధతుల్లో రీసెంట్ గా యూట్యూబ్స్ లో ఈ కార్డ్స్ తో చెప్పేది చాలా ఎక్కువ అవుతుంది. టారెట్ రీడింగ్ అంటారు. మాది టారెట్ రీడింగ్ ఈజ్ మనకి చిలక జోస్యం లాంటిది. టారెట్, ప్యారెట్ అట్లా అన్నమాట. అది చూసి వారు కార్డ్ రీడింగ్ చెప్తారు. అది ఒక పద్ధతి. మన దేశంలోనే పామిస్ట్ ఉంది, హస్త సాముద్రికం. కొంతమంది హస్తం కొంత ముఖం బట్టి చెప్తారు, కొంతమంది ఏమీ లేకుండా ఇంట్యూషన్ పెట్టి చెప్తారు. ఈ రకమైన ప్రిడిక్షన్స్ ప్రపంచం అంతా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఎంతవరకు దాన్ని ప్రాక్టీస్ చేశారు. అలాగే న్యూమరాలజీ ఇటువంటివి ఉన్నాయి, పేర్లు మార్చుకోవటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాస్ట్రాలజీ అనమాట. మన దగ్గర నుంచి గ్రంథాలు తీసుకెళ్ళి ఈజిప్షియన్స్ ఈ పామిషియాది డెవలప్ చేశారు. ఈ వెస్టర్న్లో ఈ టారెట్ ప్రశ్న అనేది అది మన వేదిక యాస్ట్రాలజీ నుంచి వచ్చిందే. శలాక ప్రశ్న అంటారు. ఒక గ్రంథం తీసుకుని ఒక పుల్ల ముక్క అందులో పెడతారు, పెట్టి ర్యాండమ్గా తీసి అది ఎక్కడున్నది తెచ్చి దాన్ని బట్టి చూస్తారు. ఈ రకమైన ప్రశ్న శాస్త్రంలోంచి పుట్టుకొచ్చినాయి అటువంటివి అనమాట. నమ్మిన వారికి నమ్మకం ఉంటుంది, లేని వారికి అది చెప్పలేం. వేరేజ్ మన వేదిక యాస్ట్రాలజీ, సైంటిఫిక్ యాస్ట్రాలజీ మన గ్రహగతులను బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి చెప్తాం కనుక దీనిలో మనం చెప్పే ప్రిడిక్షన్స్ 90%, 99% యాక్యురేట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇప్పుడు ఈ జాతకాలు, గ్రహాలు, పెళ్ళిళ్ళు ఏ బేసిస్తో వాళ్ళు చూస్తారు సార్? ఇప్పుడు మనం గ్రహాలు ఇన్ని మార్క్స్ అని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎలా చూస్తారు వాటిని? ఇప్పుడు మన ఇండియాలో పెళ్ళిళ్ళు చేయాలంటే మనం గణాలు 36 గణాలు లెక్క పెడతాం. దాని ప్రకారం చూసుకుని వాటిలో కనీసం 18 మార్కులన్నా వస్తే వాళ్ళకి పెళ్ళికి కంపాటబిలిటీ ఇస్తామన్నమాట. సో ఇదే ప్రాసెస్లో వెస్టర్న్లో ఏం చేస్తారంటే వాళ్ళు లవ్ కంపాటబిలిటీ అని చేస్తారనమాట. కొన్ని రాసులకి కొన్ని కంపాటబిలిటీస్ ఉంటాయి. దాని ప్రకారం ఎవరికి ఏది అనుకూలం అనేది చూసి ఏ రాశి అనుకూలం అనేది చూసి దాని ప్రకారం వాళ్ళు చెప్తే వస్తారు. అది కూడా మన ప్రేక్షకుల కోసం ఇద్దాము. ఈ లవ్ కంపాటబిలిటీలో వాళ్ళు మనం మేషం అంటాము, ఇంగ్లీష్లో దాన్ని ఏరీస్ అంటారు. ఆ ఏరీస్కి కంపాటబుల్ రాసులు జెమిని, లియో, సాజిటేరియస్ అండ్ యాక్వేరియస్. అంటే మేషలగ్నానికి మిథునం, సింహం, ధనుస్సు, కుంభం, ఈ 4 రాసులు వాళ్ళకి కంపాటబుల్, వారితో మ్యారేజ్ చేసుకోవచ్చు. వారికి సరిపడిన రాసులు ఏంటంటే ఏరీస్కి క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్. కర్కాటకం, ధనుస్సు రాసులు మేషానికి సరిపడు. అదేవిధంగా టారస్, మనం వృషభం అంటాము, దాన్ని ఇంగ్లీష్లో టారస్ అంటారు. దానికి కంపాటబుల్ రాసులు వచ్చి క్యాన్సర్, విర్గో, క్యాప్రికాన్ అండ్ పీసెస్. అంటే కర్కాటకం, కన్య, మకరం అండ్ మీనం, ఈ 4 రాసులు వృషభ రాశికి అనుకూలం. సింహం అండ్ కుంభం, లియో అండ్ యాక్వేరియస్, ఈ 2 రాసులు వాటికి ప్రతికూల రాసులు. సో ఈ ఇద్దరికి లవ్ కంపాటబిలిటీ, మ్యారేజ్ కంపాటబిలిటీ చేయరు. ఇక జెమిని, మిథున లగ్నానికి, మిథున రాశికి చూస్తే వాళ్ళు ఏరీస్, లియో, లిబ్రా అండ్ యాక్వేరియస్. మేషం, సింహం, తుల, కుంభం, ఈ రాసులు మిథునానికి అనుకూలం. కన్య, మీనం ప్రతికూలం. సో ఈ రాశులు వారు పెళ్ళికి రికమెండ్ చేయరు. అట్లాగే కర్కాటకం, క్యాన్సర్ చూస్తే క్యాన్సర్కి వాళ్ళు టారస్, విర్గో, స్కార్పియో, ఏరీస్ అండ్ పీసెస్. వృషభం, కన్య, వృశ్చికం, మేషం, మీనం,
ఈ రాసుల నుంచి పెళ్లి చేసుకుంటే రికమెండ్ చేస్తారు. ఈ టారస్కి మాత్రం వీళ్ళు టారస్ అండ్ లిబ్రా తులారాశిని మాత్రం దానికి ప్రతికూలంగా తీసుకుంటారు. అలాగే సింహరాశికి లియోకి తీసుకుంటే ఏరీస్, జెమినీ, లిబ్రా, సాజిటేరియస్ కంపేటబుల్గా తీసుకుంటారు. టారస్ అండ్ స్కార్పియో మాత్రం వాళ్ళకి ప్రతికూలం. ఇక కన్యారాశి విర్గోకి తీసుకుంటే టారస్, క్యాన్సర్, స్కార్పియో అండ్ కాప్రికాన్ వాటి కంపేటబుల్ అనుకూలం. జెమినీ అండ్ సాజిటేరియస్ వాళ్ళకి ప్రతికూలం. ఇక తులారాశి లిబ్రా తీసుకుంటే దానికి జెమినీ, లియో, సాజిటేరియస్ అండ్ యాక్వేరియస్ ఇవి వాటికి అనుకూలం. క్యాన్సర్ అండ్ కాప్రికాన్ ప్రతికూలం. స్కార్పియో వృశ్చిక లగ్నం తీసుకుంటే దానికి క్యాన్సర్, విర్గో, క్యాప్రికాన్ అండ్ పిసెస్ ఈ 4 రాశులు వాళ్ళకి అనుకూలం. లియో అండ్ యాక్వేరియస్ ప్రతికూలం. ఇక క్యాప్రికాన్ మకర రాశికి తీసుకుంటే టారస్, విర్గో, స్కార్పియో అండ్ పిసెస్ వాళ్ళకి అనుకూలం. ఏరీస్ అండ్ లిబ్రా ప్రతికూలం కనుక వారికి మ్యారేజ్ రికమెండ్ చేయరు. ఇక యాక్వేరియస్ కుంభం తీసుకుంటే దానికి యారీస్, జెమినీ, లిబ్రా అండ్ సాజిటేరియస్ ఈ 4 రాశులు అనుకూలం. టారస్ అండ్ స్కార్పియో ప్రతికూలం. ఈ రాశుల నుంచి వారు మ్యారేజ్కి రికమెండ్ చేయరు. ఇంకా పిసెస్ మీనరాశి తీసుకుంటే దానికి టారస్, క్యాన్సర్, స్కార్పియో అండ్ క్యాప్రికాన్ ఈ 4 రాశులు అనుకూలం. జెమినీ అండ్ సాజిటేరియస్ ప్రతికూలం కనుక ఈ రాశుల వారు వివాహానికి ప్రతికూలంగా తీసుకుని వాటిని రికమెండ్ చేయరు. ఇలా మనం ఏమో నక్షత్రాలు, గణాలు, యోనికోటం, భాగోటం అటువన్నీ చూసి మనం రజ్జు అటువంటివి చూసి మనం వేదిక ఆశల్లో చెప్తే వీళ్ళు రాశుల్ని పెట్టే చూసి ఏ రాశులు ఎవరికి కంపాటబుల్ చేసి ఆ రకంగా రికమెండ్ చేస్తారు. ఈ రకమైన మ్యారేజెస్లో కూడా కొన్ని సిస్టమ్స్ ఇలాగే గ్రహగతుల ప్రకారమే ఫాలో అవుతుంటారు.